అధికారులు ఉన్నారు, దాదాపు అన్ని శాఖలకు అధికారులు ఉన్నారు. మనము శాఖల పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం యొక్క పనితీరు మెరుగుపడాల్సిన అవసరం లేదు. అప్పుడే ప్రజలు మన నుంచి మనల్ని గౌరవించే అవకాశం ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కొరకు ప్రయత్నం చేయాలి. సమస్య ఉన్నది కాబట్టి అని తప్పించుకుంటే మనం చేతగానే వాళ్ళకి లెక్కించబడతాం. అందరూ కూడా క్షేత్రస్థాయిలో తిరగాలి, క్షేత్రస్థాయిలో ఉంటారు. ఉన్నాయి కానీ రిజర్వాయర్ లేకుండా తూములు కానీ షట్టర్లు కానీ రిజర్వాయర్ కింద ఉన్న కాలువలు కానీ సరిగా లేవు. మెయింటెనెన్స్ లేదు, మినిమం మెయింటెనెన్స్ లేదు. నీటిపారుదల వ్యవస్థ అంతా ధ్వంసమైంది. అదేవిధంగా మన ఎడుకోటలో 30 బెడ్ల హాస్పిటల్ నుండి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఏమంటే డాక్టర్లు ఉండి వారి శక్తి లేదు, వాళ్ళంతా క్వాలిఫైడ్, ఏ పైన చేయగలుగుతారు. ఎందుకో కానీ ఆశించిన ఫలితాలు హాస్పిటల్ నుంచి రావడం లేదు. ఇవన్నీ కూడా మనము మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉన్నది. నేను దయచేసి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పరిధిలో మీ శాఖలో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నా వైపు నుంచి పూర్తి సహకారం మీకు ఉంటుంది. ఏదైనా సాంకేతిక పరమైన లేదా ఇతర కారణాలు ఉంటే నా దృష్టి తీసుకొస్తే అన్ని నేను చేస్తానని చెప్పలేదు, కానీ నా పాయింట్ కలిపి నేను మీకు సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీరు నేను కలిసి ప్రజాప్రతినిధులు కూడా కలిసి ప్రజలకు మెరుగైన సర్వీసెస్ ఇవ్వాలి. ఆ దిశగా మనం ప్రయత్నం ఉండాలి. అధికారులందరూ కూడా ఒక సర్వసభ్య సమావేశానికి వచ్చినప్పుడు పూర్తి సమాచారంతో రావాలి. నా మటుకు నేను ఏ సర్వసభ్య సమావేశానికి వచ్చినా చాలా వివరంగా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. ప్రతి శాఖ పనితీరు పైన కొంత ఎకడమిక్ నాలెడ్జ్ నాకు ఉన్నది. ఆ ఎకడమిక్ నాకున్న ఎకడమిక్ నాలెడ్జ్ ప్రొఫెషనల్గా మీకు లేకపోతే బాధపడవలసి వస్తుంది. అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఏదో సర్వసభ్య సమావేశానికి వేరేట్టుగా నా సమావేశాలకు రాకండి, ఇబ్బందులు పడకండి, సభలో తల వంచుకోకండి. చాలా క్వాలిఫైడ్ సార్, చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. చక్కగా ప్రిపేర్ అయ్యండి, సమాచారాన్ని తీసుకోండి, అడిగిన ప్రశ్నకు చక్కగా సమాధానం ఇవ్వండి, ఫీల్డ్లో కూడా తిరిగి మీరు నేను ప్రజాప్రతినిధులందరం కలిసి మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఏం జరిగింది దాని గురించి మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ముందు రోజుల్లో మనం ఎట్లా పనిచేద్దాం, ఏ రకంగా పనిచేద్దాం అనేది కూడా మీరు ఆలోచిస్తారు. ఇవన్నీ కొన్ని చెప్పేది కాదు. ఉదాహరణ మా ఎంపీలో కంటే బాధైతుంది. నాకు ప్రగతి నివేదిక ఇచ్చారు. ఎంత దారుణంగా ఇచ్చారు ఈ ప్రగతి నివేదిక. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఆయన కాగితాలు ఇస్తే ఆ కాగితాలన్నీ ఒట్టిగానే ఇట్లా పిండేసి ఇచ్చిండు. ఇట్లా ఉండదు ఒక ఎంపీడీఓ పని. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సచ్ ఏ వర్క్ ఫ్రమ్ ఎంపీడీఓ. ఒక తహసీల్దార్ అయినా, ఒక ఎంపీడీఓ అయినా, ఓ గెస్ట్ ఆఫీసర్ పనిచేసే వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారు. ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నారు. మీ పని నుంచి ఇతరులు నేర్చుకోవాలి. గమ్మత్ ఏంటంటే పంచాయతీరాజ్ వాళ్ళకు నోట్ ఇచ్చింది, పంచాయతీరాజ్లో నోట్ ఇచ్చింది, వాళ్ళు పిన్ కొట్టించి ఆ పిన్ను యాక్సిడెంట్గా పెట్టి ఇటు పిన్ కొట్టింది. అంటే మనం దాన్ని ఓపెన్ చేసుకోవడానికి రావాలి. అటు పిన్ ఉన్నది, ఇటు పిన్ ఉన్నది, రెండు వైపులా పిన్ ఉన్నది. అంటే ఇట్లా దిస్ షోస్ కేర్లెస్నెస్. మనం ఎంత శ్రద్ధగా ఒక సర్వసభ్య సమావేశం అంటే దీని ఇంపార్టెన్స్ మీరు మర్చిపోయింది ఏమని అనుకుంటున్నాను. సర్వసభ్య సమావేశం యొక్క ఇంపార్టెన్స్ మీరు మర్చిపోయాము. ఆ ఏంది అయితే ఆ ఎమ్మెల్యే అయితే, సర్పంచ్ అయితే, ఎంపీటీసీ అయితే, ఎంపీపీ అయితే అట్లా ఉండదు. మేము నిలబెట్టి అడగవలసి వస్తుంది, మేము బాధపడవలసి వస్తుంది. అట్లాంటి సందర్భం సంఘటన వద్దు అని
ఘర్షణ వాతావరణం అసలే మంచిగా మంచిగా పనిచేసే వాళ్ళకి నా పూర్తి సహకారం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, 100% ఉంటుంది. అన్నిటికన్నా నుంచి ఒక మాట నేను చెప్పాలి, నేను ఎన్నడూ కూడా ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఏ రకమైన పైసా ఆశపడను, కమిషన్ అడగను మీకు, నాకు అవసరం లేదు, నేను అడగను మీకు. కాబట్టి మీరు కూడా అంతే సిన్సియర్గా పనిచేయాలి. అరే పలానా అగ్రికల్చర్ ఆఫీసర్ బాగా పనిచేస్తాడే, మన డాక్టర్ శేఖర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న హాస్పిటల్ ఇంప్రూవ్ చేశాడే అనేది వస్తే మీకే మంచి పేరు కదా, అది నాకు మీకే మంచి పేరు వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇక ముందు సమావేశాలకు ప్రిపేర్ అయ్యి రావడమే కాక మీరు పనిచేస్తున్న దగ్గర క్షేత్రస్థాయిలో కూడా మీ పెర్ఫార్మెన్స్ను పెంచుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి నేను అధికారులందరూ కూడా కోరుతున్నాను. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.